ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సజీవమైన పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తల గ్రంథములో వ్రాయబడిన పరిశుద్ధాత్ముడైన బర్నబాను గురించి 2వ భాగంగా మనం ఇప్పుడు ధ్యానం చేసుకుందామండి. సౌలు ప్రభు దర్శనం పొందుకున్న తర్వాత భక్తిపరుడైన అననీయ బర్నబాలతో కలిసి దమస్కులో ఉన్న ప్రభు శిష్యులతో ఉన్నాడు. తరువాత బర్నబా ప్రోత్సాహంతో పౌలు దమస్కులోని సమాజ మందిరానికి వెళ్ళి ప్రభువు తనకు కలిగించిన దర్శనమును తెలియపరిచి యేసే దేవుని కుమారుడు అని బోధిస్తూ ఉన్నాడు. అంతలో సమాజ మందిరములోని వారు లేచి పౌలుని వ్యతిరేకించారు. సౌలు మాటలు నమ్మలేదండి. ఎందుకంటే యేసునామమును బట్టి ప్రార్థన చేస్తున్న వారిని అందరినీ శిక్షించేవాడు నీవే కదా అంటూ కోపముతో పౌలును బంధించటానికి వచ్చారు. వెంటనే బర్నబా అక్కడి వారినందరినీ ఆపి పౌలుకు దమస్కు మార్గములో ప్రభు దర్శనము అనుగ్రహించి మాట్లాడాడు అని వారిని సమాధానపరిచాడు. పౌలుకు ప్రభువు ఎక్కడ ఎలా దర్శనం అనుగ్రహించాడు, ఎందుకు ఆయన్ని ప్రత్యేకపరుచుకుని ఎన్నుకున్నాడు అనే సంగతులన్నీ తెలియపరిచి వారిని శాంతింపచేశాడు. తరువాత అక్కడ ఉన్న యూదులు యేసుని వ్యతిరేకించిన వారు పౌలుని చంపాలని చూసినప్పుడు బర్నబా అక్కడ ఉన్న శిష్యులతో కలిసి పౌలును రక్షించాడు. ఆ తర్వాత పౌలు బర్నబాతో మాట్లాడుతూ, బర్నబా, మనం యెరూషలేమునికి వెళదాము. ముందు నేను పేతురుని కలిసి ఆయనతో మాట్లాడాలి అని అన్నాడు. అప్పుడు బర్నబా పౌలు యెరూషలేమునికి వచ్చి ప్రభు శిష్యులను కలవటానికి ప్రయత్నించాడు. కానీ శిష్యులు పౌలును నమ్మలేక కలవటానికి మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే పేతురు యోహానును కూడా సౌలు బాధ పెట్టాడు. అప్పుడు బర్నబా ధైర్యంతో పౌలుని తీసుకుని అపొస్తలుల దగ్గరకు వచ్చాడు. అక్కడ ఉన్న పేతురు యోహానులతో బర్నబా ఎంతో వినయంగా మాట్లాడుతూ పౌలును గురించి సమస్తము వారికి తెలియపరిచాడు. సౌలుకు దమస్కు దగ్గర త్రోవలో కలిగిన ప్రభు దర్శనం గురించి, పౌలు దమస్కులోని సమాజ మందిరములో యేసే దేవుని కుమారుడు అని క్రీస్తుని గురించి ధైర్యముగా బోధించిన సంగతులు, ఆయన ప్రభు పరిచర్య కొరకు ప్రభువు పౌలుని ఎందుకు ఏ విధంగా ఏర్పరచుకున్నాడు, ప్రభు తన స్వరముతో పౌలుతో మాట్లాడిన విధానము గురించి, సౌలు పౌలుగా మారటం, అన్ని సంగతులు జరిగినదంతా బర్నబా పేతురు యోహానులకు అంత వివరంగా తెలియపరిచాడండి. అప్పుడు పేతురు బర్నబా చెప్పినదంతా శ్రద్ధగా విని అందరిలో నుండి లేచి పౌలును అభినందించి చేయి అందించాడు స్నేహపూర్వకంగా. చేయి అందించటం అంటే నీవు కూడా మాకు సహచరివే అని అర్థమండి. అప్పుడు పౌలు పేతురుని చూచి, పేతురు, నన్ను మన్నించు, నీవు నాకు అనుమతి ఇస్తే యేసుని గురించి పరిచర్య చేస్తాను అని అడిగాడు. అప్పుడు పేతురు పౌలును ఆశీర్వదించి, నజరేయుడైన యేసు నామము గురించి ఇంకా నీవు బోధించవచ్చు. ప్రభువు నిన్ను ఎన్నుకున్నాడు, నేనెవరిని నిన్ను ఆపటానికి అని పేతురు పౌలుకు తన కుడి చేయి అందించాడు. పౌలుకు పేతురుకు మధ్య జరిగిన సంభాషణకు అక్కడ ఉన్నవారు బర్నబా ఎంతో సంతోషించారండి. బర్నబా సమయస్ఫూర్తితో పరిస్థితులను చక్కబెట్టాడు. అప్పుడు అపొస్తలులు బర్నబాను మంచి సేవకుడిగా గుర్తించారు. ప్రభువు సౌలుకు చూపించిన దర్శనం బట్టి వాక్య పరిచర్య నిమిత్తము బర్నబాను పౌలుకు తోడుగా ఇచ్చి అంత్యక సంఘానికి పంపించారు. అంత్యక పట్టణము రోమా సామ్రాజ్యంలో చాలా పెద్ద పట్టణమండి. అక్కడికి పౌలు బర్నబా అపొస్తలుల చేత ప్రభు పరిచర్యకు పంపబడ్డారు. బర్నబా పౌలుతో కలిసి అంత్యక వెళ్ళటానికి మొదట సందేహించినప్పుడు పౌలు బర్నబాతో, బర్నబా, నీకన్నా నాకు ఎవరు పెద్దవారు? నీవు నాతో కలిసి ఉంటే నాకెంతో ఆదరణ కలిగించేవాడివిగా ఉంటావు. నేను ఎంతో ధైర్యంగా యేసు పరిచర్య చేయగలను అని పౌలు బర్నబాతో అన్నప్పుడు బర్నబా పౌలుతో అంత్యక సంఘానికి వెళ్ళాడు.
వారిద్దరూ కలిసి ఆ సంఘములోనే ఉన్నారండి. అపొస్తలుల కార్యము 13వ అధ్యాయం 2లో ఉన్నట్లుగా అంత్యొక సంఘములోని వారు ఉపవాసముండి ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడుతూ, నేను మీలో ఉన్న బర్నబాను సౌలును నా పని కొరకు ప్రత్యేకపరుచుకున్నాను అని దేవుని ఆత్మ వారికి బయలుపరిచింది. అప్పుడు అక్కడ ఉన్న ప్రార్థనాపరులంతా దేవుని చిత్తము చొప్పున బర్నబా మీద సౌలు మీద చేతులుంచి ప్రార్థన చేసి వారిని ప్రభు పరిచర్య కొరకు పంపారు. బర్నబా పౌలు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. బర్నబా పౌలుతో కలిసి పరిశుద్ధాత్మ కలిగిన వాడై మొదటి మిషనరీ ప్రయాణము 2 సంవత్సరాలు చేశారండి. బర్నబా పౌలును బలపరుస్తూ అన్ని సమయాల్లో పౌలు ప్రసంగించేటప్పుడు అండగా ఉండేవాడు. పౌలు ప్రసంగాలకు ఎలాంటి ఆటంకము కలగకుండా ఎంతో శ్రద్ధగా చూసుకుంటూ ఉండేవాడు. బర్నబా తోడుగా ఉండటం వలన పౌలు పరిచర్య ఎంతో ముందుకు సాగిపోయిందండి. వారిద్దరి మొదటి మిషనరీ ప్రయాణం అయిన తరువాత అంతియొకలో పౌలు బర్నబా సమాజ మందిరములో బోధిస్తూ ఉన్నారు. పౌలు సమాజ మందిరములో యేసును గురించి బోధించి యేసును గురించి వ్రాయబడిన ప్రవక్తల లేఖనాలను గురించి, దావీదు చెప్పిన మాటలను గురించి అన్నీ చక్కగా తెలియపరిచాడు. పౌలు ధర్మశాస్త్రంలో పండితుడు గనక లేఖనాలను గురించి చక్కగా విడమర్చి వారికి చెప్తూ ఉన్నాడు. అప్పుడు అక్కడ ఉన్న భక్తిపరులైన యూదులు బర్నబాను పౌలును వెంబడించారు. వారినందరినీ ప్రభు కృపయందు నిలకడగా ఉండండి హెచ్చరించారు. పౌలు మరలా విశ్రాంతి దినమ రోజున దేవాలయంలో బోధిస్తున్నాడని తెలుసుకుని ఆ పట్టణంలోని వారంతా పౌలు చెప్పే ప్రభు మాటలు వినటానికి కదలి వచ్చారండి. అంతటి జనసమూహమును చూచి అక్కడ యేసుని వ్యతిరేకించిన యూదులు అంతా మత్సరముతో వారిపై అసూయపడ్డారు. పౌలు చెప్పే బోధను అడ్డగిస్తూ వారిని మాట్లాడనీయకుండా చేశారు. వెంటనే బర్నబా పౌలు లేచి వారితో మాట్లాడుతూ, దేవుని మాటలకు అడ్డు తగిలి ఇక్కడ ఎవరిని ప్రభు సువార్త విననీయకుండా చేస్తున్నారు. ఆ యేసు దివ్యమైన బోధనలు ముందు మీరు వినాలి. మీకు చెప్తున్నా మీరు గ్రహించలేని వారుగా వినలేని వారుగా ఉన్నారు. మీరంతా మీ దగ్గరకు వచ్చిన దేవుని వాక్యమును త్రోసివేసి మీకు మీరే నిత్య జీవమును పోగొట్టుకుంటున్నారు. కాబట్టి దేవుడు మాకు ఆజ్ఞాపించిన విధంగా మేము అన్ని జనుల దగ్గరకు వెళ్ళి యేసును గురించి తెలియపరుస్తాము అని వారికి చెప్తూ, భూదిగంతముల వరకు ఉన్న అన్యజనులకు రక్షణార్థంగా ఉండునట్లు నేను మిమ్మలను అన్యజనులకు వెలుగుగా ఉంచాను అని ప్రభువు మాకు సెలవిచ్చాడు కనుక వారి దగ్గరకే వెళతాము అని అన్నారు. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలలో దేవుని ఎరుగని అన్యులు వారి మాటలు విని ఎంతో సంతోషించి బర్నబాను పౌలును వారి ఇంట చేర్చుకుని యేసును గురించి తెలుసుకున్నారు. తర్వాత అక్కడ యూదులు కూడా పౌలు బర్నబాకు హింసలు కలుగచేశారు. అప్పుడు పౌలు బర్నబా ప్రభువు చెప్పిన విధంగా మీ మాటలు వినని వారి దగ్గర మీ పాదధూళి కూడా అక్కడే దులిపివేసి అక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పిన విధంగా వారి పాదధూళి దులిపివేసి వేరే చోటికి వెళ్ళిపోయారు. మీ పాపమునకు మీరే బాధ్యులు అని పౌలు బర్నబా ప్రభువు చెప్పినట్లు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రభువు మాటలు వినని వారు రక్షింపబడతారు, వినని వారు శిక్షింపబడతారు అని బయలుదేరి వెళ్ళారు. ఆ తర్వాత బర్నబా పౌలుతో కలిసి లుస్త్రా దర్బేకు వచ్చి అక్కడ యేసు నామమున పరిచర్య చేస్తూ ఉన్నారు. అక్కడ పౌలు ఒక కుంటివారిని స్వస్థపరిచి నడిపించాడు. అక్కడి ప్రజలు పౌలు ప్రభుయేసు నామములో చేసిన అద్భుత ఆశ్చర్య కార్యము చూసి ఆశ్చర్యపోయారు. దేవతలు మానవుల రూపములో మన మధ్యకు వచ్చారు అని కేకలు వేశారు. బర్నబాకు ద్యుపతి అని పేరు పెట్టారు. ద్యుపతి అంటే బృహస్పతి అని అర్థం అండి. పౌలు గొప్ప ప్రసంగికుడు గనక హెర్మే అని పేరు పెట్టారు. హెర్మే అంటే గొప్ప ప్రసంగికుడని. వీరిని దేవతలనుకొని అక్కడి ప్రజలు వీరిద్దరికి బలులు అర్పించాలని సన్నాహాలు చేస్తూ ఉన్నారు. అది బర్నబా పౌలు తెలుసుకున్నారండి. వెంటనే బర్నబా పౌలు
తమ బట్టలు చించుకొని సమూహములోకి చొరబడి వారి ప్రయత్నములు ఆపుచేశారు. అయ్యలారా, మేము చెప్పేది వినండి. మేము కూడా మీలాంటి స్వభావము కల మనుషులమే. మీరంతా ఈ వ్యర్థమైన పనులను చేయకుండా మానుకోండి. ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవమగల ఆ దేవుని గురించి మీరు తెలుసుకుంటారని మీకు యేసుని గురించి ప్రకటిస్తున్నాము. ఆ యేసు జీవాధిపతి, మన లోకరక్షకుడు, మృత్యుంజయుడు అని తెలియపరిచి వారిని నివారించారు. బర్నబా, పౌలు అన్యులకు అంటే దేవుని ఎరిగిన వారికి ఎక్కువగా యేసుని గురించి తెలియచెప్పారండి. అధిక సంఖ్యలో అన్యజనులు దేవుని వెంబడించారని తెలుసుకొని అందరూ సంతోషపడ్డారు. కానీ కొంతమంది యూదులు అన్యులకు దేవుని వాక్యం ఎలా ప్రకటిస్తారు? దేవుడు అబ్రహాముతో చేసిన శారీరక నిబంధనకు, అబ్రహాము సంతానమునకు వారు వారసులు కాదు కదా. దేవుడు మోషేతో వ్రాయించిన ధర్మశాస్త్రము కూడా వారికి తెలియదు. దేవునికి విరోధంగా మీరు పరిచర్య చేస్తున్నారు అని కొంతమంది యూదులు ఒక వివాదము కలుగచేశారు. అప్పుడు బర్నబా, పౌలు అన్యజాతి వారికి సువార్త సేవ నిమిత్తమే వారి ఆత్మల రక్షణ కొరకు నన్ను, పౌలును పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పరచుకున్నాడు అని బర్నబా చెప్పినా అక్కడి వారు వినలేదు. అప్పుడు బర్నబా, సౌలు కలిసి యెరూషలేమునికి వచ్చారు. అక్కడున్న పేతురుతో, పెద్దలతో చర్చించారు. ఆ తర్వాత యెరూషలేములో పేతురు అధీనములో పెద్ద సమావేశం జరిగిందండి. బర్నబా పౌలుకు అండగా ఉండి అన్ని జనులలో జరిగిన ఆశ్చర్య కార్యములు పౌలు ద్వారా అక్కడున్న వారందరికీ వివరింపజేశాడు. అక్కడి పెద్దలంతా ఎంతో సంతోషించారు. అన్యుల రక్షణ కొరకు ఆ సమావేశంలో జరిగిన వాదోపవాదాలు తర్కించుకున్న తరువాత పేతురు సభ నుండి లేచి మాట్లాడాడు. అపొస్తలుల గ్రంథం 15వ అధ్యాయం 6 నుండి 35 వరకు మనం చూడగలిగితే చక్కగా అర్థమవుతుందండి. పేతురు మాట్లాడుతూ, సహోదరులారా, మొదటిగా వాక్య పరిచర్య ఆరంభములో యేసుక్రీస్తు అన్యజనులకు నా ద్వారా సువార్త ప్రకటింప చేయాలని దేవుడు ముందుగా మీలో నుండి నన్ను ఏర్పరచుకున్నాడు. ఆ సంగతి మీకు అందరికీ తెలుసు అని చెప్తూ కొర్నేలికి ప్రభు పేతురుకు కలిగించిన దర్శనం గురించి అనుడైన కొర్నేలి విషయంలో అంతా తెలియపరిచాడండి. ప్రభువు నాకు చూపించిన దర్శనం బట్టి అనుడైన కొర్నేలి రక్షణ పొందుకున్నాడు, ప్రభువుకు అందరూ సమానమే అని తెలియపరిచాడు. అందరి హృదయములు ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించిన విధంగానే అన్యులకు పరిశుద్ధాత్మ వరాన్ని ప్రసాదించాడు. దీనికి సాక్ష్యము వారు పొందుకున్న పరిశుద్ధాత్మే. వారంతా దేవుడు పంపించిన పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకొని ప్రభువును స్తుతించటం, ప్రవచించటం మనము చూశాము. మనకులాగానే వారి హృదయములను కూడా విశ్వాసముతో బలపరిచాడు కనుక ప్రభువు మనకు వారికి ఏ భేదము లేకుండా పరిశుద్ధాత్మ అనే సమాన వరమును అనుగ్రహించాడు. కాబట్టి మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరంతా ఎందుకు దేవుని శోధించిన వారవుతారు? ప్రభువు అందరికీ సమానమే. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అని ప్రభువే సెలవిచ్చాడు కనుక దేవుని వాక్యము అన్యులు అంగీకరించటంలో ఎవరిని ఇబ్బంది పెట్టవద్దు. యేసు ప్రభు కృప వలన మాత్రమే మనం రక్షింపబడతామని నమ్ముతున్నాము కనుక అలాగే అన్యులు కూడా రక్షణ పొందుకుంటారు. దేవుని కృప వారికి తోడుగా ఉంటుంది. మనకలాగానే వారికి కూడా రక్షణ భాగ్యం కలిగించాడు అని పేతురు అన్ని జనుల గురించి ఆ సభలో తీర్పు చెప్పాడండి. ఆ విధంగా యెరూషలేములో పేతురు సంఘ పెద్దల ఎదుట అన్ని జనుల గురించి పెద్ద సమావేశం జరిగింది. ఆ సభలో ముఖ్య సభ్యులతో పాటు అపొస్తలులు, ప్రభువు తమ్ముడైన యాకోబు, బర్నబా, పౌలు ఉన్నారు. ఈ సమావేశం క్రీస్తు శకం 49వ సంవత్సరంలో జరిగిందండి. అక్కడ సంఘమునకు పెద్దగా ఉన్న ప్రభు సహోదరుడైన యాకోబు ప్రభువుని విశ్వసించిన అన్యులను బట్టి ఎంతో సంతోషించి వారి కొరకు ప్రభువునందు కొన్ని నియమాలు కలిగి ఉంటే బాగుంటుంది అని ఆయన అభిప్రాయము తెలియపరిచాడు.
లూకా శుభవార్త 2వ అధ్యాయంలోని 31, 32, 33 వచనాలు తెలియపరిచాడు. సహోదరులారా, ప్రభువు బాలయేసుగా ఉన్నప్పుడు యెరూషలేం దేవాలయంలోని సుమయోను పరిశుద్ధాత్ముడై ప్రభువునందు జరగబోయే అన్యుల రక్షణ గురించి ఆనాటి రోజుల్లోనే ప్రవచించాడు. అలాగే దావీదు, యెషయా ప్రవక్తలు కూడా ప్రభువునందు అన్యులకు రక్షణ కలుగుతుంది అని ప్రవచించారు. దీనిని బట్టి ప్రభువు ఇశ్రాయేలు ప్రజలకు, యూదా ప్రజలకు రక్షకుడే కాదు, కానీ ఈ భూమి మీద ఉన్న సమస్త జనులకు ఆయన లోకరక్షకుడై ఉన్నాడు అని అందరూ గుర్తించాలి. ప్రభువును నమ్మి విశ్వసించిన అన్ని జనులకు కొన్ని నియమాలు తెలియపరిస్తే మంచిది అని ప్రభు తమ్ముడైన యాకోబు అన్నాడు. అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయం 13 నుండి 21 వరకు మనం ధ్యానించినట్లయితే, అన్ని జనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని కష్టపెట్టకుండా కొన్ని మాటలు వారికి చెబుదాము. అపవిత్రతను, జారత్వమును, ఇతర దేవతలను అనుసరించటం చేయకూడదు. గొంతు పీసికి చంపిన దానిని తినకూడదు. దేని రక్తమైన నేలను శాంతం భూమిపై ఒలికించిన తరువాతనే ఆ మాంసమును భుజించాలి. ప్రభువు కూడా సమస్త మానవుల పాప విమోచన కొరకు తన రక్తమంతా శాంతం ఈ భూమిపై ఒలికించాడు. కనుక రక్తముతో కూడిన మాంసమును ఎవరే గాని భుజించకూడదు అని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈ నియమాలను అన్యులకు తెలియపరచాలని నా ఉద్దేశం అని ప్రభు సహోదరుడైన యాకోబు తెలియపరిచాడు. పేతురు చెప్పిన విధంగా, యాకోబు చెప్పిన విధంగా ఆ తీర్పు ఒక పత్రికగా వ్రాసి బర్నబా, పౌలుతో ఇంకా కొంతమందితో అపొస్తలులు అంత్యక సంఘానికి పంపించారు. బర్నబా, పౌలు ఆ పత్రిక ఆ సంఘపు పెద్దలకు ఇచ్చినప్పుడు వారు కూడా సంతోషించారు. బర్నబా పౌలుకు తోడుగా ఉండి అక్కడి సంఘాలలో గొప్ప పరిచర్య చేశారు. ఆ విధంగా వారిద్దరూ కలిసి మొదటి మిషనరీ ప్రయాణం చేసిన తరువాత కొంతకాలానికి పౌలు బర్నబాతో మాట్లాడాడండి. ఏమనంటే, బర్నబా, మనం ఏ ఏ పట్టణాలలో ప్రభు వాక్యం ప్రకటించామో ఆ పట్టణాలన్నింటికీ మనం మరలా వెళదాము. వారు ఎలాగున్నారో, ప్రభునందు వారి విశ్వాసము, నిరీక్షణ ఎలాగుందో చూసి వద్దాము అని పౌలు బర్నబాతో మాట్లాడాడు. అప్పుడు బర్నబా, సరే అలాగే వెళదాము. ఈసారి జాన్ మార్కు అనే పేరు గల యోహానును కూడా మనం వెంట తీసుకుని వెళదాము అని బర్నబా పౌలుని అడిగాడు. అయితే పౌలు అందుకు నిరాకరించాడండి. బర్నబా, మనం పంపూలియాలో పరిచర్య చేసేటప్పుడు మార్కు మనతో రాకుండా మనల్ని వదిలి వెళ్ళాడు కనుక మార్కు మన వెంట రావటం నాకు ఇష్టం లేదు అని పౌలు బర్నబాతో ఖచ్చితంగా చెప్పాడు. ఆ విషయమై వారి మధ్య ఘర్షణ జరిగిందండి. ఇంతకాలం ఇద్దరూ కలిసి వాక్య పరిచర్య చేసిన వారి మధ్య ఒక వివాదం రేగింది. ఆ తర్వాత అంత్యక నుండి ఇద్దరు వేరైపోయారు. ప్రభువు కృపను బట్టి పౌలు శీలను ఏర్పరచుకొని అంత్యక నుండి సిరియా, కిలికియా ప్రాంతాలకు వెళ్ళాడు. బర్నబా పరిశుద్ధాత్ముడై ప్రభు కృపను బట్టి మార్కు అనే పేరు గల యోహానుని వెంటబెట్టుకుని అంత్యక నుండి ఓడ ఎక్కి తన సొంత దేశమైన కుప్రకు వెళ్ళాడు. బర్నబా కుప్రలో దేవుని కృపను బట్టి బలమైన ప్రసంగాలు చేశాడండి. దేనికి భయపడేవాడు కాదు. ప్రభు కార్యములు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నెరవేరతాయి అనే ఆత్మధైర్యం కలిగి ఉండేవాడు. యెరూషలేములో అపొస్తలుల దగ్గర బాధ్యతలు చక్కగా నిర్వర్తించేవాడు. ఆయనకు ఉన్న ధనమంతా ప్రభు సేవ కొరకే వెచ్చించాడు. క్రీస్తు శకం 49వ సంవత్సరములో అన్యుల రక్షణ కొరకు జరిగిన సమావేశమునకు పౌలుతో పాటు బర్నబా ముఖ్య కారకుడుగా ఉన్నాడండి. అన్యులందరూ ప్రభువునందు నిత్యజీవం పొందుకోవటానికి బర్నబా తన వంతుగా ఎనలేని కృషి చేశాడు. అన్యుల రక్షణ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు పౌలుతో పాటు బర్నబాను కూడా ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు కనుక బర్నబాను, పౌలును అన్యులకు అపొస్తలులుగా గుర్తించి పేతురు, యాకోబు, యోహాను వారి కుడి చేతులను వారితో కలిపారండి. అప్పటి నుండి అన్ని జనులకు వారు అపొస్తలులుగా ఎంచబడ్డారు, నియమింపబడ్డారు. బర్నబా పౌలుకు అండదండగా ఉండి భయంకరమైన
ప్రమాద పరిస్థితుల్లో కూడా పౌలుతో యేసు నామమును ప్రకటింపజేసేవాడు. బర్నబాకు యేసుక్రీస్తంటే ఎనలేని ప్రేమండి. యెరూషలేములో అపొస్తలులతో పాటు ఉంటూ అందరినీ వారి వారి అవసరాలను తీరుస్తూ ఉండేవాడు. పౌలు ప్రభు దర్శనం పొందుకున్న తర్వాత పౌలు ద్వారా యేసే లోకరక్షకుడని ప్రభువును గురించి అందరికీ తెలియచేయాలని ఎప్పుడూ పౌలుకు తోడుగా సహాయకుడిగా ఉండేవాడు. బర్నబా పౌలు ఒకరినొకరు ఎంతో ప్రేమగా ఉండేవారండి. పౌలుని ఎవరు ఇబ్బంది పెట్టినా బర్నబా ఆ సమస్యలను చాకచక్యంగా పరిష్కరించేవాడు. పౌలు పరిచర్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఒక ధ్వజములాగా ముందు ఉండేవాడు. శత్రువుల నుండి పౌలులను నిత్యము కాపాడుతూ ఉండేవాడు. అలాంటి బర్నబాకు పౌలుకు మార్కు విషయంలో విరోధము కలిగి వేరైపోయారండి. వీరి పట్ల ప్రభు సంకల్పం ఎలాంటిదో మనకు తెలియదు, కానీ వారు మాత్రం వేరైపోయారు. పౌలు తన 3వ మిషనరీ ప్రయాణం చేసిన తర్వాత యెరూషలేమునకు వచ్చి దేవాలయమునకు వెళ్ళాడండి. యెరూషలేములో పౌలును సంకెళ్లతో బంధించి రోమ్కు తీసుకుని వెళ్ళేటప్పుడు బర్నబా పౌలుని కలుసుకున్నాడు. బర్నబా పౌలు ఒకరికి ఒకరు క్షమించుకున్నారు. పౌలు బర్నబాను చూస్తూ, రోమ్ నుండి ఇంకా నేను రాలేను, ఇంకా మీరు నన్ను చూడరు అని బర్నబాతో అన్నప్పుడు బర్నబా పౌలును చూచి చాలా దుఃఖించాడండి. పౌలు ఆ బంధకాలతోనే రోముకి వెళ్ళాడు సైనికుల వెంట. పౌలు బర్నబా ఇద్దరు ఎంతో స్నేహితులుగా ఉండి ఎన్ని ఇబ్బందులు అడ్డంకులు ఎదురైనా పట్టుదలతో దేవుని పరిచర్య చేశారు. బర్నబాను గురించి అపొస్తల గ్రంథములో ఆయన చేసిన పరిచర్య తెలుసుకుంటామండి. బర్నబా మొదటి మిషనరీ ప్రయాణంలో పౌలుతో కలిసి 2 సంవత్సరాలు గొప్ప పరిచర్య చేశాడు. బర్నబా 2వ మిషనరీ ప్రయాణంలో పౌలుని విడిచి మార్కుని తీసుకుని తనే ప్రత్యేకంగా తన సొంత ఊరైన కుప్రకు వెళ్ళాడు. ఆయన బోధనలు ఖచ్చితంగా ఉండేవండి. పరిశుద్ధుడైన బర్నబాకు ఎన్నో పేర్లు పెట్టారు. అందరినీ ఓదార్చే కుమారుడు అని పిలిచేవారు. బర్నబాకు ప్రభు మాదిరిగా, శిష్యుల మాదిరిగా అందరి ఆత్మలు రక్షింపబడాలి అనే తపన తాపత్రయం కలిగి ఉండేది. యవ్వనంలోనే కుప్ర నుండి భార్యని తీసుకుని యెరూషలేమునకు వచ్చి దేవునికి తగిన విధంగా అన్ని రంగాల్లో పనిచేశాడు. అన్నిటికన్నా ముఖ్యంగా బర్నబా పౌలుని పేతురుని కలిపినటువంటి వాడండి. అన్యజాతుల వారికి రక్షణ సువార్త అందించటంలో పరిశుద్ధుడైన ఈ బర్నబా పౌలుతో పాటు సమానంగా ఆత్మతో సత్యముతో ఎనలేని కృషి చేశాడు. బర్నబాను గురించి ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానీ ప్రభు పరిచర్య కానీ ఎంత చెప్పినా తక్కువేనండి. బర్నబా ప్రభువుని వెంబడించిన వారికి అందరికీ లీడర్గా ఉండి మంచి బోధకుడిగా గొప్ప ప్రసంగాలు చేస్తూ ఉండేవాడు. ప్రభువుని విశ్వసించిన వారికి అందరికీ వారికి కలిగిన సమస్యలు తీరుస్తూ ప్రభునందు ఆత్మతో సత్యముతో పరిశుద్ధంగా జీవించాడండి. వారికి కావలసిన అవసరతలు వెన్నంటి తీర్చేవాడు. బర్నబా ప్రభు నమ్మి ప్రేమించి విశ్వసించిన తరువాత ఆయన బ్రతినంత కాలం అంతటా తిరుగుతూ అందరి ఆత్మల రక్షణ కొరకు ప్రభువుని విశ్వసించని యూదులకు కూడా ప్రభుని గురించి బోధించాడు. వారికందరికీ పరలోకములోని దేవుని సన్నిధిలో నిత్యజీవం కలిగించిన వాడండి ఈ బర్నబా. ఈయన కుప్రలో జన్మించిన లెవీయుడు. ప్రభువునందు పరిశుద్ధాత్మను పొందుకున్న ఈ బర్నబా యథార్థ హృదయం కలిగిన వాడై దేవుని పరిచర్య ఎంతగానో చేశాడండి. పరిచర్యలో భాగంగానే తన సొంత స్థలమైన కుప్రలో ప్రసంగం చేస్తూ ఉంటే ప్రభు అంటే నమ్మని యూదులు, అక్కడి మత పెద్దలు, ఆయనకు సంబంధించిన వారు కూడా కలిసి బర్నబాను బయటకు ఈడ్చి రాళ్లతో కొట్టి చిత్రహింసలు పెట్టి కుప్రలోని సలమీలో కాల్చి చంపివేశారండి. అప్పటికి బర్నబా వయసు 61 సంవత్సరాలు. బర్నబా ప్రభు కొరకు హతసాక్షిగా మరణించాడు.
బర్నబా సమీప బంధువైన మార్కు అనే యోహాను ఇంకా కొంతమంది కలిసి బర్నబాను సమాధి చేశారు. దేవుడు బర్నబాను అన్యులకు అపస్తులుడిగా ప్రత్యేకంగా ఎన్నుకున్నాడండి. బర్నబా దేవుని యందు ఎనలేని ప్రేమ కలవాడు కనుక సంపూర్ణంగా పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందుకుని ఉండేవాడు. ప్రభువుని చూడకపోయినా శిష్యుల ద్వారా ప్రభువుని తెలుసుకున్నాడు. ప్రభు కొరకు హతసాక్షి అయ్యే వరకు గొప్ప పరిచర్య చేశాడండి. అన్ని జాతుల వారి ఆత్మల రక్షణ కొరకు ఆరాటపడేవాడు. వారి పట్ల బర్నబా చేసిన కృషి ఎనలేనిది. అపొస్తలుల గ్రంథం 13వ అధ్యాయం 1 నుండి 14వ అధ్యాయం 28 వరకు బర్నబా పౌలు మొదటి మిషనరీ ప్రయాణం జరిగిందండి. అంత్యక నుండి బయలుదేరిన తర్వాత బర్నబా ఊరైన కుప్రా అనే ద్వీపంలో సలమీ అనే ప్రదేశంలో బర్నబా పౌలు మొదటిగా వాక్య పరిచర్య చేశారు. వీరి పరిచర్య మొదటి జర్నీలో 2 సంవత్సరాలు జరిగిందండి. వారితో పాటు మార్కు అనే పేరు గల యోహాను ఉండేవాడు. ఈ మార్కు వారిద్దరికి ఉపచారం చేస్తూ ఉన్నాడండి. తర్వాత 2వ మిషనరీ ప్రయాణంలో పౌలు మార్కుని వద్దు అని చెప్పాడు మార్కుని. ఆ తర్వాత చివరి కాలంలో ఈ మార్కు పౌలుతోనే ఉన్నాడండి. మనం గమనించినట్లయితే బర్నబా సౌలుతో కలిసి మొదటిగా సలమీలో దేవుని వాక్యం ప్రకటించారు. అదే సలమీలో బర్నబా వాక్యం బోధిస్తుంటే చంపివేశారండి. సలమీలే ఆయన సొంత ప్రదేశము. బర్నబాను గురించి మనం చదవటం వినటం కాదు, కానీ బర్నబా మాదిరిగా మనం కూడా ఎంతో కొంత అందరినీ ఆదుకోవాలండి. మనకు కలిగిన దానిలో పేదలకు ప్రభు పరిచర్య కొరకు సహకరించాలి. ప్రభు పుట్టుక, శిలువ శ్రమలు, మరణము, పునరుత్థానం గురించి అవకాశం ఉన్నప్పుడంతా అందరికీ చెప్పేవారముగా ఉండాలి. బర్నబాలాగా అన్ని ప్రదేశాలకు మనం వెళ్ళలేకపోయినా మనకు దగ్గరలో ఉన్నవారికి ఇరుగు పొరుగుకైనా యేసు శుభవార్త చెప్పటం ఎంతో ఆశీర్వాద ఫలం. ఒకరికి ఒకరు చెప్పుకొనటం వలన విని వారి ఆత్మలు ప్రభు మాటల ద్వారా తెరవబడి వారికి హృదయ పరివర్తన కలుగుతుందండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి పట్ల ఏ కార్యం నెరవేరుస్తాడో తెలియదు కనుక మనకు తెలిసిన మాటలు అందరికీ చెప్పాలి. భయపడకూడదు, సిగ్గుపడకూడదు. వారి ఆత్మలను కూడా దేవుని సన్నిధికి చేర్చిన వారం అవుతాము. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 16 నుండి 20 వరకు మనం చూచినట్లయితే యేసు ప్రభువు శిష్యులకు బోధిస్తూ, నాకు పరలోకమందు భూమి మీద సర్వాధికారము తండ్రి వలన ఇవ్వబడినది. కాబట్టి మీరు వెళ్ళి సర్వ సృష్టిలో సమస్త జనులను శిష్యులుగా చేసి వారిని పాతాళం నుండి తప్పించి పరలోకము అనే నిత్య జీవ మార్గమును బోధించండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములోకి వారికి బాప్తిస్మము అనే నూతన జన్మము ఇవ్వండి. నా మాటలు వినినవాడు రక్షింపబడతారు, విననివాడు శిక్షింపబడతాడు అని ప్రభు సెలవిచ్చాడు కనుక శుభవార్త మనవంతుగా మనం చెప్పాలండి. ఆ పరమ తండ్రి మనం సంభాషించుకున్న ఈ జీవము గల మాటలను విని వారిని ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము వారి కాపుదలగా ఉండి అందరి ఆత్మను రక్షింప చేయాలని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో వేడుకుంటున్నానండి. హల్లెలూయా, ఆమేన్. ఇంతవరకు మనము ప్రభు పరిశుద్ధాత్మతో ఎన్నుకున్న బర్నబాను గురించి మనం తెలుసుకున్నామండి. ఈ మాటలు దేవుడు దీవించాలని వేడుకుంటున్నాను. హల్లెలూయా, ఆమేన్. బర్నబా పౌలును పేతురు దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అనే ఈ 3 పెద్దలు కూడా బర్నబాకు, పౌలుకు దేవుడు వారికి అనుగ్రహించిన సువార్త కార్యమును బట్టి పేతురు, యోహాను, యాకోబు విని ఎంతగానో సంతోషించి సువార్త ప్రకటించడానికి మీరు కూడా మాతో సమాన వారసులే అన్నట్లుగా వారి కుడి చేతులను నాకును బర్నబాకును మా కుడి చేతులకి ఇచ్చిరి అని పౌలు గారే స్వయంగా తెలియపరిచిన మాటలను గలతీ పత్రిక 2వ అధ్యాయం 9 నుండి 10 వరకు చూడగలుగుతామండి.
దేవుని దర్శనం పొందుకున్న ఈ పౌలు పేతురు యోహాను యాకోబులు పేతురుల గురించి చెప్తూ వీరు సంఘమునకు స్తంభములుగా ఉన్నారు అని పౌలు గారు అభివర్ణించాడు. దేవుడు అన్ని జనులకు అపస్తులుగా ఏర్పరచుకున్న పౌలు బర్నబాను చూసి స్తంభములుగా పిలువబడే యోహాను యాకోబు పేతురు ఎంతో సంతోషించారు. ఆ విధంగా దేవుడు బర్నబాను పౌలును పరిశుద్ధాత్మతో నింపి అన్యజనులందరికీ అపస్తులుడిగా నియమించుకున్నందున సంగమనకు స్తంభములుగా ఎంచబడిన ఈ ముగ్గురు వారి కుడి చేతులను నాకును బర్నబాకును అందించిరి అని పౌలు గారే స్వయంగా గలతీ పత్రిక 2వ అధ్యాయం 9 నుండి 10 వరకు తెలియపరిచారండి. తర్వాత భాగంగా అపస్తుల గ్రంథము నుండి పరిశుద్ధులైన పౌలు బర్నబాలు కలిసి పరిచర్య చేసిన మొదటి మిషనరీ ప్రయాణం గురించి లూకా భక్తుడు తెలియపరిచిన మాటలన్నీ మనం శ్రద్ధగా ధ్యానం చేద్దామండి. ముందుగా పౌలు బర్నబాతో కలిసి చేసిన మిషనరీ ప్రయాణానికి ముందుగా అసలు పౌలు ఎవరు, ఆయన పరిచర్య ఎప్పుడు ఎలాగా చేశాడు అన్న సంగతులను గురించి ముందుగా కొంత వివరణ తెలుసుకున్న తర్వాత అప్పుడు పౌలు దేశవ్యాప్తంగా చేసిన 3 మిషనరీ ప్రయాణాలను గురించి, ఆ ప్రయాణంలో జరిగిన అద్భుత ఆశ్చర్య కార్యముల గురించి, ఆఖరగా ఆయన మరణం గురించి కూడా మనం ఆయన చరిత్ర అంతా కూడా 14-15 భాగాలుగా పరిశుద్ధ గ్రంథము నుండి అపస్తుల కార్యము నుండి తెలుసుకుందామండి.